శ్రీ గురుభ్యో నమ. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్త ప్రయత్నం చేయాలి, ఇప్పుడు ఉన్న చోటే ఉండటం కాక మరింతగా శ్రమించి మంచి భవిష్యత్తును పొందాలన్న ఆలోచనలు, దీనికి సంబంధించి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ అందరికీ మంచి ఫలితాలు పొందుతారు. కేవలం విద్యార్థులే కాక ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, ఏదైనా ఎక్స్పాన్షన్ నిమిత్తము నాలెడ్జ్ పెంచుకోవడం కావచ్చు, ఎక్స్పీరియన్స్ కోసం కావచ్చు, చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విషయాలను మీరు పొందగలుగుతారు. మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు ఆరాధన చేసుకోవడము, పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకము, దాన ధర్మాది కార్యక్రమాలను చెయ్యండి. దీని వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. రాబోయే రోజుల్లో రాహుగ్రహ సంచారం కూడా మారుతోంది. సప్తమ స్థానానికి రాహువు, ఈ రాశిలో కేతుగ్రహ సంచారము, అయిన వాళ్ళతో గొడవలు, చికాకులు పడే అవకాశం ఉంటుంది. తొందరపడి ఆవేశపడి మాత్రం మాట్లాడద్దు. మీకున్నటువంటి ఫ్రెండ్స్ లిస్ట్లో, రిలేటివ్స్ లిస్ట్లో మార్పులు చేర్పులైతే వస్తాయి. ఈ వారం పరిహారము: ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు విధి విధానంగా ఏదైనా దీక్షను స్వీకరించడము, లేదా ఒక పద్ధతి ప్రకారము 7 రోజులు లేదా 9 రోజులు, 11 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్ర పారాయణ, నోములు చేసుకోవడము, వ్రతాన్ని ఆచరించడము, లేదా క్రమం తప్పకుండా ఇంట్లో పూజలు చేసుకోవడము, ఈ విధంగా చెయ్యండి. మంచి ఫలితాలను పొందుతారు. క్రితం ఉన్న చికాకుల్లో నుంచి అయితే మూడొంతులు బయట పడగలుగుతారు. కానీ ఖచ్చితంగా దైవబలం పెరగాలి. ఇది గ్రహించుకొని మెలగండి. గురుగ్రహ సంచారం వలన మన జన్మజాతకంలో కూడాను ఆయన అనుగ్రహం బాగుండాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా గురువుగారి ఆశీస్సులు మనం పొందాలి. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో సెలవులు దొరకకపోవచ్చు, కానీ తిరిగి చేసే ప్రయత్నంలో మంచి మార్పులు వస్తాయి. అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. అయిన వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.